ఇక పీపుల్స్ డైరీ వారి వార్తా కథనాంశాన్ని ఎనాలిసిస్ చేద్దాం. ప్రస్తుతం వృద్ధాప్యానికి చెక్ పెడుతున్నట్టుగా ఒక వార్తను అయితే తీసుకొచ్చారు. ఈ వార్తా కథనాంశాన్ని అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే భగవద్గీతలో మనం ఎప్పుడో చదువుకున్నాం, పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు అనే ఒక సారాంశం అయితే భగవద్గీతలో ఉంది. ఇక దానికి చెక్ పెట్టేందుకైతే నిపుణులు, పరిశోధకులు అయితే, శాస్త్రవేత్తలు తమ పరిశోధనను ప్రారంభించారని చెప్పేసి ఇక్కడ ఒకటి వార్తని హైలైట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఏదైతే శాస్త్రవేత్తలు ఎన్నో చర్చలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన పరిశోధనలో మెరుగైన ఫలితాలు వెల్లడయ్యాయి. వయసు పెరగడాన్ని అడ్డుకునేందుకే ఎలుకలపై చేసిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయంటూ వార్తా కథనాన్ని తీసుకొచ్చారు. ఇక వయసు పెరగడానికి ఉపయోగపడే ప్రోటీన్ ఉత్పత్తిని అడ్డుకోవడమే దీనికి ప్రధాన అంశంగా వారు భావించారు. ఇక శాస్త్రవేత్తలు వృద్ధాప్యం రావడాన్ని ఆలస్యం చేస్తారు అనే దానికే ఈ నిదర్శనంగా తీసుకొచ్చారు. ఇక మనిషికే కాదు, ప్రతి జీవికి వయసు అనేది చాలా ముఖ్యమైనది. అయితే రోజు రోజుకు వయసు పెరుగుతుందని చాలా మంది బాధపడుతుంటారు. వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా అనేక ఎక్సర్సైజులు, క్రీమ్లు, ట్రీట్మెంట్లు చేయించుకుంటుంటారు. అయితే వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా వృద్ధాప్యం రాక తప్పదు అను ఒక నినాదాన్ని కూడా మనం చదువుకున్నాం అనేది ఒక వార్తా కథనం చేశారు. అయితే ఇక భగవద్గీతలో మనం ఎప్పుడో చదువుకున్నటువంటి అంశాలను, అలాంటి వాటిని అడ్డుకునేందుకే కూడా ఈ ప్రయోగాలు చేస్తున్నట్టు పరిశోధనలో కీలకంగా ముందడుగు పడింది అనేది ఒక వార్తా కథనాంశం అయితే చెప్పుకోవచ్చుగా. ప్రధానంగా వృద్ధాప్యానికి చెక్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది వార్తలు కూడా మనం చేయొచ్చు. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ మనుషుల్లో వచ్చే శారీరక మార్పులు అడ్డుకునేందుకే ఎప్పటి నుంచో యాంటీ ఏజింగ్ పరిశోధనలు చాలా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వయసు పెరుగుదలకు కారణమవుతున్న ఓ ప్రోటీన్ను సింగపూర్ శాస్త్రవేత్తలుగా తొలిసారిగా గుర్తించారు. ఈ ప్రోటీన్ ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే శారీరక క్షీణత ప్రక్రియ వేగాన్ని తగ్గించవచ్చని అక్కడ నిపుణులు చెబుతున్నారు. అయితే సింగపూర్కు చెందిన డ్యూక్ ఎన్యుఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో చేశారని చెప్పేసి వార్తా కథనాంశాన్ని అయితే చెప్పుకోవచ్చు. ఇక మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం ఉత్పత్తుల పనితీరుతో ఇంటర్ల్యూకిన్ IL-11 అనే ప్రోటీన్ కీలక ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రోటీన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పెరిగిపోతుందని, దానివల్ల క్రమంగా కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడైంది. ఇవన్నీ శారీరక దృఢత్వాన్ని తగ్గించి వయసు పెరుగుదలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు అక్కడ నుండి పరిశోధకులు. అయితే ఇంటర్ల్యూకిన్ 11 అనే ప్రోటీన్ ఉత్పత్తి అడ్డుకునే మనుషుల వయసు పెరగడాన్ని అడ్డుకోవచ్చని గుర్తించిన డ్యూక్ ఎన్యుఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల కోసం ఎలుకలపై ప్రయోగాలు చేశారు. అయితే ఎలుకల నుంచి IL-11 ప్రోటీన్ను తొలగించడం, IL-11 అడ్డుకునే ట్రీట్మెంట్ను నిర్వహించారు. దీనివల్ల ఎలుకల్లో వయసు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక క్షీణత, ఇతర రోగాలు, బలహీనత నుంచి వాటికి రక్షణ లభించిందని గుర్తించారు. దీంతో వాటి సగటు జీవితకాలం 29.9 వారాలు పెరిగినట్టు పరిశోధనలో తేలిందంటున్నారు. 75 వారాల వయసున్న ఎలుకల్లో IL-11 ప్రోటీన్ ఉత్పత్తి తగ్గించే ట్రీట్మెంట్ను ప్రారంభించి అవి చనిపోయే వరకు కొనసాగిస్తే మగ ఎలుకల సగటు జీవితకాలం 22.5 వారాలు పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే సమయంలో 6 ఎలుకల సగటు జీవితకాలం చూసుకుంటే 25 వారాలు పెరిగినట్టు వెల్లడించారు. ఎలుకల్లో 75 వారాల వయసు అంటే ఇది మనుషుల్లో దాదాపు 55 ఏళ్లకు సమానం. అంతేకాకుండా ఈ చికిత్సలో ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే తెల్ల కొవ్వు బదులు క్యాలరీలను ఖర్చు చేసే బ్రౌన్ ఫ్యాట్ ఉత్పత్తి ఎన్నికల్లో ప్రారంభమైనట్టు పేర్కొన్నారు. గుండె సంబంధించిన సమస్యల నుంచి కూడా ఎలుకలకు రక్షణ లభించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకల జీవితకాలం పెంచే ప్రయోగానికి సంబంధించిన ఫలితాలపై డ్యూక్ ఎన్యుఎస్ డీన్ ప్రొఫెసర్ థామస్ కాఫ్మన్ వివరాలు వెల్లడించారు. IL-11 ప్రోటీన్ ఉత్పత్తిని అడ్డుకోవడం ద్వారా వృద్ధులు మరికొన్ని రోజులు జీవించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కండరాల పటుత్వం, శారీరక దృఢత్వం పెరగడం ద్వారా వృద్ధులు జారి పడిపోయే ప్రమాదం కూడా తగ్గుతుందని చెప్పారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యవంతమైన దీర్ఘకాలిక జీవితాలు గడిపేలా IL-11 చికిత్స అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ పరిశోధన లక్ష్యమని పరిశోధకులు చెప్తున్నారు. శాస్త్రవేత్త స్టార్ కుక్ స్పష్టం చేసినటువంటి ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు నేచర్ అనే సైన్స్ జర్నల్ ప్రచురించింది. మనుషుల జీవితకాలాన్ని ఒక ఏడాది కాలం పాటు పొడిగిస్తే అది 38 ట్రిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో 83 లక్షల కోట్ల సంపదను సృష్టిస్తుందని అంచనాలు వేస్తున్నారు పరిశోధకులు. ఈ విధంగా
వృద్ధాప్యానికి చెక్ అంటూ రాసినటువంటి పీపుల్స్ డైరీ వార్తా కథనాంశాన్ని అయితే ఈరోజు మనం హైలైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సండే స్పెషల్గా దీన్ని వార్తా కథనాన్ని తీసుకోవచ్చు.